అందరికీ నమస్కారం. నేను మీ శంకర్ దేవరా. 2024 ఎంపీ అభ్యర్థిగా విశాఖపట్నంలో పోటీ చేశాను. అయితే ఇప్పుడు ఈరోజు 22వ వార్డ్ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వార్డులో 11.5 కోట్లు ఖర్చు పెట్టానని చాలా విచ్చలవిడిగా అందరికీ చెప్పుకొని తిరగడం, అలానే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం, లేదంటే ఆర్టికల్ రాయించడం. 11.5 కోట్లు ఖర్చు పెట్టానని ఆర్టికల్ రాయించుకున్నారు. అసలు ఆ 11.5 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టే రేట్ అనేది ఎవడో అసలు క్వశ్చనే చేయట్లేదు. అలానే ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఎవరికైనా ఏమైనా సమస్య వచ్చిందంటే నా డివిజన్లో ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే అందుబాటులో ఉన్నానని చెప్తున్నా. ఏ ఒక్క సమస్యకు నువ్వు అందుబాటులో ఉన్నావు ఒక మాట చెప్పు నాకు. అసలు అలానే కాకుండా ఈరోజు 11.5 కోట్లు ఖర్చు పెట్టానని పేపర్లో చాలా గర్వంగా రాసుకున్నావు. అలాంటిది అది రాయించుకోవడానికి నీకైనా కొంచెం ఇదైనా ఉండాలా? అలానే ఇప్పుడు ఏంటంటే షాపులు ఇలాంటివి మార్కెట్లు అని చెప్పేసి ఏదో బయటికి మార్కెట్ చూపించావు, కానీ ఈరోజు నువ్వు ఒక 30 మందికి నువ్వు ఇచ్చిన అక్కడ ఇంకో 60 మంది అడుక్కు తినాలా? మిగతా బ్యాలెన్స్ ఉన్న 60 మంది ఏమవ్వాలి? అలానే కాకుండా ఇప్పుడు మన మార్కెట్ వాళ్ళు లోపల మార్కెట్ అవ్వట్లేదు, బిజినెస్ మాకు అవ్వట్లేదు అని చెప్పేసి లోపల ఆశీలు కట్టి బయటకు వచ్చి అమ్ముకునే ఆశీలు కట్టి ఆ 30 మంది కూడా అందరికీ ఎంత ఇబ్బంది పెట్టావు నువ్వు. అక్కడ పారిక్ కట్టో మార్కెట్ కలిపి కట్టేసి ఆ పారిక్ చేయకుండా మార్కెట్ కలిపి కడితే అందరికీ స్టాల్స్ వస్తాయి కదా. ఇప్పుడు మార్కెట్ వాళ్ళకి పని అవ్వట్లేదు, అటువైపు వీళ్ళకి వ్యాపారం అవ్వట్లేదు. అందరినీ ముంచి వాళ్ళు పొట్టలో కొట్టావు. అలాంటిది ఈరోజు 11.5 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే ఎంపీ చేయలేని పని కూడా నేను చేశానని గర్వంగా చెప్పుకున్నాను. అది ఎంత సేమ్ ఉందో నీ ముఖం నలుగురిలో చూపించుకుని అలా చూపించుకుని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ 11.5 కోట్లు నువ్వు ఖర్చు పెట్టిన దానికి నేను క్వశ్చన్ చేస్తాను. అది ఏం చేసావు అనేది నీ పార్టీకి కూడా క్వశ్చన్ చేసేటట్టు నేను చేస్తాను. ఈరోజు నువ్వు ఇక్కడ ఏదో మేసం తిప్పుకొని తిరిగి ఉండొచ్చు, కానీ నేను ఖచ్చితంగా రేపు పొద్దున్న దాన్ని క్వశ్చన్ చేసి మీ పార్టీలో కూడా క్వశ్చన్ చేసేలా చేసి నీకు ప్రతిదీ సమాధానం చెప్పుకున్నంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను, పోరాడుతూనే ఉంటాను. జై హింద్.